వ్యవహారాన్ని ఇటు ప్రభుత్వం అటు కాంగ్రెస్ నాయకత్వం చాలా సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. దీంతో ఈ అంశంలో ప్రభుత్వం చర్యలు ఏ విధంగా ఉంటాయి, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏ రకమైన అభిప్రాయానికి వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇంకా బయట పెట్టుబడుల వేట సాగిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అటు సీఎం జపాన్ టూర్ అనౌన్స్ చేశారో లేదు, ఇటు హైదరాబాద్ లో జరిగిన బిజినెస్ కాన్క్లేవ్ లో పలు సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరి దగ్గరకైనా వెళ్తా, ఎన్ని పర్యటనలైనా చేస్తానంటున్న సీఎం రేవంత్ రెడ్డి మరో టూర్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 16 నుంచి జపాన్ లో పర్యటించబోతున్నారు. తెలంగాణకు పెట్టుబడుల లక్ష్యంగా 6 రోజుల పాటు జపాన్ లో పర్యటిస్తారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఏఐ ఆధారిత అభివృద్ధిపై అధ్యయనం చేయనున్నారు. అలాగే జపాన్ లో తొలిసారిగా నిర్వహించబోయే ఒసాకా ఇండస్ట్రియల్ ఎక్స్పోలో పాల్గొంటారు రేవంత్ రెడ్డి. ఈ ఎక్స్పోలో భారత ప్రభుత్వానికి కేటాయించిన పెవిలియన్ లో తెలంగాణ ప్రభుత్వం స్టాల్ ఏర్పాటు చేయనున్నారు. టైం స్లాట్ ప్రకారం తెలంగాణకు 2 రోజుల పాటు అవకాశం ఉంటుంది. ఆ 2 రోజులు పారిశ్రామికవేత్తలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను వివరిస్తారు. వారు ఒప్పందాలు కూడా చేసుకునే అవకాశం ఉంది. జపాన్ పర్యటనకు సీఎం రేవంత్ తో పాటు మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ప్రభుత్వ అధికారులు వెళ్లనున్నారు. ఇటు హైదరాబాద్ లో జరిగిన ఇండియా, లాటిన్ అమెరికా, కరేబియన్ కంట్రీస్ బిజినెస్ కాంక్లేవ్ లో పలు అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. పెట్టుబడులను ఆకర్షించేలా ఎంఎస్ఎంఈ పాలసీ ఉండడంతో ఆరు సంస్థలు పెట్టుబడులకు ముందుకొచ్చాయన్నారు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. మొత్తంగా పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోంది తెలంగాణ ప్రభుత్వం. రానున్న 6 నెలలు పెట్టుబడులంటోంది. గ్రేటర్ లో హోరాహోరీ పోరు. ఎటువైపు కారు గేరు అంటే ప్రస్తుతం ఎలాంటి ప్రయాణాలు లేవు అంటోంది. హైదరాబాద్ లో ఎన్నిక ఏదైనా 10 ఏళ్లుగా కారు పార్టీ జోరు హై స్పీడ్ లో కనిపించింది. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఎందుకు చప్పుడు చేయడం లేదు? గులాబీ దళం ఎందుకు గప్చుప్గా ఉంది? అసలు బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? భాగ్యనగరంలో ఆసక్తికరంగా పెద్దల పోరు. అటు బీజేపీ, ఇటు మజ్లిస్, మధ్యలో కాంగ్రెస్. మరి బీఆర్ఎస్ ఎక్కడ? తెలంగాణ రాకముందు హైదరాబాద్ లో 0 అన్నట్టుగా ఉండే బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. సిటీలో గట్టి పట్టు సాధించింది. అయితే 2023 ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో మరోసారి సిటీలో సీన్ రివర్స్ అయినట్టు కనిపిస్తోంది. తాజాగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ సైలెంట్ గా ఉండటం చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. ఓవైపు బీజేపీ, మరోవైపు ఎంఐఎం అభ్యర్థులను ప్రకటించి జోరు మీదుండగా అధికార పార్టీ కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో తోడ్పడటం ద్వారా పతాన్ని మరింత చేరువ చేసుకునే అవకాశాన్ని వదులుకోవద్దనుకుంటోంది. అవతలి పార్టీలు అలా ఉంటే బీఆర్ఎస్ మాత్రం దిగ్గజోపులు చూస్తుండడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటమే కాదు, ఓటింగ్ కూడా దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి గౌతమ్ రావు, మజ్లిస్ నుంచి మీర్జా రియాజ్ పోటీలో ఉండగా బీఆర్ఎస్ మాత్రం అభ్యర్థిని పెట్టలేదు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కావడంతో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. ఎక్స్ అఫిషియోతో కలిపి మొత్తం 112 ఓట్లు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 57గా ఉంది. ఎంఐఎం కు 49, కాంగ్రెస్ కు 14 ఓట్ల బలం ఉంది. బీఆర్ఎస్ కు 24, బీజేపీకి 25 మంది సభ్యుల బలం ఉంది. కాంగ్రెస్ ఎట్లాగో సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎంఐఎం గెలుపు లాంఛనమే కానుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేసినా ఓటేసినా వృధా అనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే బలం లేకపోయినా ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ గెలిచి తీరుతాము అంటోంది. క్రాస్ ఓటింగ్ మీదే కాషాయ పార్టీ ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో మేము పోటీ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎన్నికల్లో మేము గెలుస్తాం. మేము ఓటర్స్ కూడా బలమైనటువంటి మెంబర్ మాకున్నది. అదేవిధంగా ఎన్నికల్లో మజ్లిస్ పార్టీని ఓడించడం ఏకైక లక్ష్యం. అటు కాంగ్రెస్ మద్దతు తీసుకుంటున్న ఎంఐఎం కు గాని, ఇటు బీజేపీ గాని ఇలా ఎవరికీ మద్దతు ఇవ్వకుండా న్యూట్రల్ గా ఉండాలని బీఆర్ఎస్ ఫిక్స్ అయినట్టు స్పష్టమవుతోంది. మొత్తంగా మరో ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉండటం ఆ పార్టీ శ్రేణులను కాస్త నిరాశపరిచినట్టే కనిపిస్తోంది. అయితే ఇది అధిష్టానం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం అంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. సన్నబియ్యం లొల్లి మరింత ముదిరిపోయింది. కేంద్రం ఇస్తున్న నిధులతో సన్నబియ్యం పంపిణీ జరుగుతోందంటున్న బీజేపీ రేషన్ షాపుల దగ్గర మోదీ ఫ్లెక్సీ కట్టాలంటూ డిమాండ్ చేస్తోంది. బీజేపీ శ్రేణుల ఆందోళనతో పలు చోట్ల ఉద్రిక్తత తలెత్తింది. తెలంగాణలో సన్నబియ్యం పథకంపై క్రెడిట్ వార్ పీక్స్ కు మొదలైంది. పేదల కోసం ఆలోచించి ఈ పథకం తెచ్చామని కాంగ్రెస్ అంటుంటే ఈ పథకం ఖర్చులో మెజారిటీ వాటా కేంద్రానిదే అనే వాదనను తెరపైకి తెచ్చింది బీజేపీ. వరంగల్ జిల్లా గిర్మాజిపేటలోని రేషన్ షాప్ దగ్గర మోదీ ఫ్లెక్సీ పెట్టాలంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. కేంద్రం ఇస్తున్న నిధులతో సన్నబియ్యం పంపిణీ జరుగుతుందన్న బీజేపీ నేతలు రేషన్ షాప్ దగ్గర మోదీ ఫ్లెక్స్ కి పాలాభిషేకం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కిష్టంపేటలో బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది.
రేషన్ షాప్ దగ్గర సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. అయితే మోదీ ఫ్లెక్సీని కాంగ్రెస్ శ్రేణులు తొలగించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కిలో రేషన్ బియ్యానికి 37 రూపాయలు కేంద్రమే ఇస్తోందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పేదల ఆకలి తీర్చేందుకు కేంద్రం ఎంత ఖర్చు చేస్తోంది, రాష్ట్రం ఎంత ఇస్తోందనే విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. రేషన్ షాపుల్లో మోదీ ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు. రేషన్ షాపుల దగ్గర మోదీ ఫోటోను బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేస్తే తొలగిస్తున్నారని మండిపడ్డారు. మోడీ గారు బియ్యాన్ని అందిస్తుంటే మందిపల్లిలో పోయి మంగళాతలు పడ్డాడు కాంగ్రెస్ పార్టీలు. ఇవాళ కనీసం మోడీ గారి పేరు చెప్పకుండా, కేంద్ర ప్రభుత్వం యొక్క పేరు ప్రస్తావించకుండా వాళ్ళ పథకంగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆడని డ్రామాలో చేయని నాటకాలు ఇవ్వాలి. కేంద్రం ఇస్తున్న బియ్యాన్ని రాష్ట్రం పంపిణీ చేస్తుంది కానీ ఆ విషయాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం లేదంటున్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి. మల్కాజ్గిరి కొత్తగా నిర్మించిన నగరం అని ఈటెల రాజేందర్ అన్నారు. ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య సహా అనేక ఇబ్బందులున్నాయని వాటిని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును కలిసిన ఎంపీ ఈటెల అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. మల్కాజ్గిరి పరిధిలో ఎక్కువగా పేదల నివాసం ఉంటున్నారని ఈటెల రాజేందర్ అన్నారు. ఈ ప్రాంతం పరిధిలో తాగునీటికి ఇబ్బంది ఉన్నదని, రోడ్లు సరిగ్గా లేవని తెలిపారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ లో కేటాయించిన అందులో వేరే వాళ్ళు ఉంటున్నారన్నారు. ఈ ప్రాంతంలోని అనేక చెరువులు మురికి కూపాలుగా మారాయన్నారు. వీటిని బాగు చేయకపోతే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పారు. హైడ్రా వచ్చాక చాలా మంది బ్లాక్ మెయిలర్స్ తయారయ్యారని, ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఈటెల రాజేందర్ ఆరోపించారు. అటువంటి వారిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని మంత్రిని కోరారు. ఈ హైడ్రా వచ్చిన తర్వాత అనేక మంది బ్రోకర్లు బయలుదేరింది. హైడ్రాకి మీ కంప్లైంట్ పోయింది, మీ గురించి హైడ్రా ఆలోచిస్తుందని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి ఇండైరెక్ట్ గా డబ్బులు తీస్తారు. ఇక చిన్న చిన్న దేవాలయాలు కూడా దేవాదాయ శాఖ కిందకి తీసుకురావడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిని పరిష్కరించాలని మంత్రిని కోరారు. పలు ప్రాంతాల్లో డంప్ యార్డులు కూడా ఇబ్బంది పెడుతున్నాయని, నగరానికి 4 వైపులా డంప్ యార్డులు పెట్టాలని శ్రీధర్ బాబును కోరినట్టు వివరించారు. కాంట్రాక్ట్ పనులు చేసిన వారికి వెంటనే బిల్లులు చెల్లించాలని సూచించారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించారని ఈటెల తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ స్పీడ్ అందుకుంటోంది. అసెంబ్లీ, హైకోర్టు భవన నిర్మాణ టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సిఆర్డీఏ. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ 46వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిధుల సమీకరణకు సిఆర్డీఏ కమిషనర్ కు అధికారాలు కల్పించారు. అసెంబ్లీ, హైకోర్టు భవన టెండర్లకు సమావేశం ఆమోదం తెలిపింది. L1 కేటగిరీగా గుర్తింపు పొందిన సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇవ్వాలని నిర్ణయించారు సిఆర్డీఏ మీటింగ్ లో. అమరావతి అంటే అంతర్జాతీయ రాజధాని. అందులో ఏపీ నూతన అసెంబ్లీ ఇక మామూలుగా ఉండదు. 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం, 250 ఎత్తులో 3 అంతస్తులు ఏపీ అసెంబ్లీకి టీవీగా నిర్మించనున్నారు. ఇక న్యాయం అభయం ఇచ్చినట్టుగా 7 అంతస్తుల ఏపీ హైకోర్టు అమరావతికి హైలైట్ గా నిలవనుంది. 20.32 లక్షల చదరపు అడుగుల్లో 7 అంతస్తుల్లో ఏపీ హైకోర్టును నిర్మించనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణంపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. 2015 అక్టోబర్ 22న విజయదశమి రోజు అమరావతికి శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు. ఇప్పుడు మళ్లీ అదే జోడీ అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించేలా కార్యాచరణ సిద్ధమవుతోంది. రాజధానితో సహా రాష్ట్రంలో 1,00,000 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేయించేలా ప్లాన్ చేస్తోంది కూటమి సర్కార్. ఎట్టి పరిస్థితుల్లోనూ 2028 నాటికి రాజధానిలో కీలక నిర్మాణాలు పూర్తి చేయాలన్న టార్గెట్ తో ముందుకు వెళ్తోంది. నిధుల కోసం ఇప్పటికే పలు సంస్థలతో ఒప్పందం జరిగాయి. 40,000 కోట్ల రూపాయల విలువైన రాజధాని పనులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దడమే కాదు, ఆ పరిధిలో ఉన్న గ్రామాలను సైతం అభివృద్ధికి ఆనవాలుగా మార్చడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. రాజధాని కోసం వేల ఎకరాలు ఇచ్చిన గ్రామాలను అక్కున చేర్చుకుంటూ అక్కడ మౌలిక సదుపాయాలను తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది సిఆర్డీఏ. అదిగో అమరావతి, అంతర్జాతీయ స్థాయి ఆంధ్ర రాజధాని. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో పరిపాలనలో గాడిలో పెట్టామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అసలు 2004-19లోనూ టీడీపీ గెలిచి ఉంటే రాష్ట్ర అభివృద్ధి ఇంకో రేంజ్ లో ఉండేదని అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో మార్గదర్శి బంగారు కుటుంబం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు దీనివల్ల సమాజంలోని అసమానతలు తొలగించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ రోజు నేను ప్రారంభించిన కార్యక్రమం మార్గదర్శి బంగారు కుటుంబం. ఇది ఒక చరిత్ర. ప్రపంచంలో ఎక్కడా ఈ ప్రయోగం జరగలేదు. ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాయి, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాయి. తాను లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే వైసీపీ దాన్ని పాడు చేస్తోందని ఆరోపించారు సీఎం చంద్రబాబు. మళ్లీ తాను వచ్చిన తర్వాత వాటిని బాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మార్గదర్శి బంగారు కుటుంబం కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేను లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడం, వీళ్ళని పాడు చేయడం, మళ్ళా నేను వచ్చిన తర్వాత మళ్ళా రిపేర్ చేయడం, ఇదే పని అయిపోయింది నాకు. ఇప్పుడు ఒకసారి కాదు, ఎప్పుడు మనం లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి బాగా రన్ చేస్తాం. వీళ్ళు వస్తారు, డబ్బులు ఇవ్వరు, దాన్ని మొత్తం చెడగొడతారు, కడాన పంపులు కూడా లాక్కొని వెళ్ళిపోతారు. సామాజిక న్యాయం గురించి అందరికంటే ముందు తానే ఆలోచించానన్నారు చంద్రబాబు. 30 ఏళ్ల క్రితమే తాను ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నానన్నారు. ఇది సరైన నిర్ణయమే అని ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్పిందన్నారు. ఎప్పుడు గెలిచేది సత్యమే, అసత్యం ఎప్పుడు గెలవదు. నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం అని 7 మంది సుప్రీంకోర్టు బెంచ్ లో నిర్ణయించారంటే అది తెలుగుదేశం పార్టీ 30 ఏళ్ల క్రితం చేపట్టిన కార్యక్రమం. తాము అధికారంలోకి వచ్చాక అమరావతి, పోలవరాన్ని మళ్లీ పట్టాలెక్కించామన్నారు సీఎం చంద్రబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూశామన్నారు. 2047 నాటికి ప్రపంచంలో భారత్ అగ్రగామిగా ఉంటుందన్న చంద్రబాబు దేశంలో పుట్టిన ఏ వ్యక్తి పేదరికంలో ఉండటానికి వీల్లేదని అన్నారు. దేశంలో పేదరిక నిర్మూలన జరగాలంటే ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో రాష్ట్రంలో జనాభా పెరగాల్సిన అవసరం ఉందని యువత ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబు సూచించారు. వేట కొడవళ్లతో విరుచుకుపడిపోయారు. గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. అందరూ చూస్తూ ఉండగానే రక్త చరిత్ర సినిమా చూపించేశారు. నంద్యాల జిల్లాలో జరిగిన హత్యాయత్నం వణుకు పుట్టేలా చేస్తోంది. నంద్యాల జిల్లాలో ఫ్యాక్షన్ పడగవిప్పింది. సిరివెళ్ల మండలం వైసీపీ కన్వీనర్ ఇందూరు ప్రతాప్ రెడ్డిపై గోవిందపల్లిలో దాడి జరిగింది. వేట కొడవల్లో గొడ్డలతో విరుచుకుపడ్డారు దుండగులు. అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యారు. ఇక రక్తకుమ్మడితో పడి ఉన్న ప్రతాప్ రెడ్డిని స్థానికులు ఉంటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే ఆసుపత్రికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే విజేంద్రారెడ్డి ఘటనపై ఆరా తీశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. దాడికి గురైన ప్రతాప్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విజేంద్రారెడ్డి అనుచరుడు. అలాగే సిరివెళ్ల మాజీ ఎంపీపీగా పనిచేసిన ప్రభాకర్ రెడ్డికి సోదరుడు. ఇక 2017లో ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన అనుచరుడు శ్రీనివాస్ రెడ్డిని దారుణంగా హత్య చేశారు ప్రత్యర్థులు. ఆ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నారు ప్రతాప్ రెడ్డి. అందుకే ఆయనపై దాడి జరిగిందా, మరెవరైనా ఈ దారుణానికి ముడిగట్టారా అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక ప్రతాప్ రెడ్డిపై దాడితో గోవిందపల్లి గ్రామంలో హైటెన్షన్ నెలకొంది. ఏ నిమిషానికి ఏం జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో గ్రామంలో సుమారుగా 100 మంది పోలీస్ బెటాలియన్ తో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శ్రీలంక ప్రభుత్వం ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసింది. చూద్దాం డీటెయిల్స్ బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి టీవీ9.